బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అలాగే డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. మన దేశంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన సామాన్యుడికి అందని ద్రాక్షలాగా మిగిలిపోతా ఉన్నాయి. ఒకవైపు ప్రాణాలు కాపాడే దేవుళ్ళలా డాక్టర్లను మనం అందరం చూస్తాం, కానీ డబ్బులు పిండుకునే యంత్రాల్లాగా కొన్ని ఆసుపత్రులు మారిపోతున్నాయంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక దారుణమైన ఘటన హైదరాబాద్లో గచ్చిబౌలిలో పేరు ప్రఖ్యాతులున్న ఏజీ హాస్పిటల్లో చోటు చేసుకోవటం దారుణం. నమ్మకంతో హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్కి న్యాయం జరగకపోగా భారీగా బిల్లులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎంత దారుణం జరిగిందంటే, ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే, లివర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ఒక వ్యక్తి ఏఏజీ ఆసుపత్రిలో చేరారు. మొదట్లో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ చికిత్స కోసం 35 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పేషెంట్ను కాపాడుకోవాలనే తపనతో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని ఒప్పుకున్నారు. ఎట్లాగైనా చేసి ఆయన కాపాడండి అని వేడుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి వర్గాలు మెల్లమెల్లగా బిల్లును పెంచుకుంటూ పోయారు. చివరికి ఈ బిల్లు అక్షరాల 85 లక్షల రూపాయలైంది. 35 లక్షల రూపాయలకు మొదటగా మాట్లాడినటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆ తర్వాత మెల్లగా అది కావాలి, ఈ బ్లడ్ ఎక్కించాలి, ఆ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి తన బిల్లును పెంచుకుంటూ 35 లక్షలు కాస్త 85 లక్షలకు పెంచుకుంటూ పోయారంటే ఎంత దారుణం చూడండి. పేషెంట్ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు తమ వ్యక్తి ప్రాణం నిలబడుతుందని, సరే డబ్బు పోతే పోయింది, మేము ఇల్లైనా అమ్మేసుకుంటాం, ఇల్లును కూడా పూర్తిగా అమ్మేసుకొని బిల్లు చెల్లించే వరకు వచ్చారు. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లును సైతం వదులుకొని డబ్బులు చెల్లించినా కూడా ఆ డాక్టర్లు ఏం చేశారు? ఆఖరికి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. బాధితుడు చికిత్స పొందుతూ మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయంటే, ఆ వ్యక్తి 2 రోజుల క్రితమే మరణించి ఉండొచ్చు. ఠాగూర్ సినిమా చూపించారు వీళ్ళు. మనిషి చనిపోయిన తర్వాత డబ్బులు దండుకోవటం కోసం ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి నమ్మించి మాకు కరెక్ట్గా ఆ ఠాగూర్ సినిమాలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ సినిమాలో జరిగినట్టుగానే మాకు చూపించారు. మాకు ఇప్పుడు అదే అనుమానం కలుగుతోంది. 2 రోజుల పాటు మమ్మల్ని అసలు నీడ లేకుండా చేశారు. అసలు మా కాలుకు బలపం కట్టుకుని తిరిగినట్టు డబ్బుల కోసం తిరిగి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని 85 లక్షల రూపాయలు కట్టాము. ఆఖరికి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇంకా ఆ పేషెంట్ లేడు అని చెప్పి చేదు వార్త మా చెవిన పడేశారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా ఆసుపత్రులు? కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయా? డాక్టర్లని దేవుళ్ళలాగా చూస్తాం కదా, ఆ డాక్టర్లు చంపేసే డబ్బులు దండుకుంటారా? శవాల మీద డబ్బులు ఏరుకునేటువంటి దుర్మార్గులాగా తయారైపోయారంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు కూడా ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. ఆసుపత్రి ఎదుట వాళ్ళు ఆందోళనకు దిగుతూ, అసలు మేము మా వల్ల కాదు అని చెప్తే మేము వేరే ఆసుపత్రికి తీసుకెళ్తాం కదా, మా బాధలు మేము పడతాం కదా, మీరు ఎందుకు ఈ విధంగా చేశారు? 85 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకొని 2 రోజులు వెయిట్ చేసి చనిపోయాడని చెప్తారా? ఇది కేవలం సిబ్బంది నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం కనిపిస్తుంది. డబ్బుల కోసమే పనిచేస్తోంది ఈ ఆసుపత్రి అంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. ఆసుపత్రుల దగ్గర ఆ కుటుంబ సభ్యులు ఆందోళన, వెంటనే అక్కడ పోలీసులు కూడా చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబ సభ్యులు పూర్తిగా ఏం జరిగిందో పింటుపుని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆసుపత్రిలో జాయిన్ చేయించుకున్నారో అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు? 35 lakhs అవుతుందని చెప్పారు, ఎలాగైనా బతికిస్తామని చెప్పారు. చాలా క్లియర్ కట్గా, చాలా మాకు హోప్స్ కల్పించే విధంగా చాలా కాన్ఫిడెంట్గా డాక్టర్స్ ఆ రోజు మాట్లాడారు. కానీ రోజులు గడుస్తున్నాయి, అమౌంట్లు పెంచుకుంటూ పోతున్నారు, ట్రీట్మెంట్ల పేరుతో పెంచుకుంటూ పోతున్నారు. మాకు అప్పుడే అనుమానం కలిగింది. 35 లక్షలు కాస్త 40 లక్షలైంది, ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 50 లక్షలైంది, 60 లక్షలైంది, 70 లక్షలైంది, 85 లక్షల రూపాయలు కట్టిన తర్వాత అప్పుడు చనిపోయాడని చెప్తున్నారండి. మాకు ఇంత దారుణంగా మోసం చేశారండి. శవాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించి వాళ్ళు ఈ విధంగా దుర్మార్గంగా డబ్బులు దండుకున్నారండి అంటూ వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ఆ ఆసుపత్రి మీద కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు కూడా వచ్చి అక్కడ పరిస్థితిని సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆసుపత్రి కాదండి, మనం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఇదే రకమైనటువంటి డబ్బుల కోసం ఒక దందా చేస్తూ ఉన్నారు.
ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలు కాపాడాలి. డబ్బు కోసం అంటే ప్రాణాలు నిలబెట్టడం కోసం, ప్రాణాల కోసం కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తారు. ఎన్ని లక్షలైనా తీసుకొస్తారు ప్రాణం కాపాడుకోవటం. ఈ ఈ చిన్నపాటి దీన్ని వాళ్ళు అవకాశంగా మార్చుకొని, వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. ఏం అమ్మైనా మనకి డబ్బులిస్తారని చెప్పి, ఈ పాయింట్‌ని వాళ్ళు క్యాష్ చేసుకొని, ఈ విధంగా రూ. 85,00,000 దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆసుపత్రుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అసలు నిజంగా వాస్తవాలేంటో విచారణ చేయాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడా? లేదంటే గనక కేవలం డబ్బు కోసమే ట్రీట్మెంట్ శవానికి చేస్తూ నటించారా అన్నది కూడా వాస్తవాలు బయటకు రావాలంటూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.